ఆ రోజు 50,000 మంది మీటింగ్లో చెప్తివి 45 రోజుల్లో వేసేస్తా అని ఒత్తొత్తి పలికి చెప్పినవి. ఇక గట్టిగా పనులు బిగబట్టి ఒత్తొత్తి చెప్తివి. ఇప్పుడు ఒత్తొత్తి చెప్తివి, ఉత్తుత్తగా చెప్తివి. ఒత్తొత్తి చెప్పుడు కాదు భయ్, నీ పనితనం ఒత్తొత్తి ఉండాలి. మాటలు ఒత్తుతే ఏమున్నది, చేతలంతా ఉత్తుతే ఉన్నాయి కదా. 45 రోజుల్లో వేస్తాను. ఇప్పుడు యాసంగి మీటింగ్ పెడితేవి, పబ్లిక్ లో చెప్తీవి, ఎగబెట్టిపోతీవి. దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగబెట్టివి, పబ్లిక్ మీటింగ్ లో రైతు బంధు వేస్తా అని రైతు బంధు ఎగబెట్టివి. ఇప్పుడు మళ్ళీ ఇంకా నీ ఉద్దారకానికే మదిరే పోతారట, మళ్ళీ రైతు బంధు వేస్తారట, పబ్లిక్ మీటింగ్ పెడతారట. జనం నీకంటే తెలివైన వాళ్ళు. నువ్వు రైతు బంధు కింద ఎకరాకు 15,000 రూపాయలు వేస్తా అని చెప్పినావు. అప్పుడు ఏం చెప్పినావు ఎలక్షన్ మీటింగ్లా? ఇగో ఇప్పుడైతే 10,000 వస్తాయి, డిసెంబర్ దాటితే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు పడుతుంది అన్నావు. నువ్వు ఆ లెక్కన నీ లెక్క పెడితే 2024-25 వానకాలం రైతు బంధు ఒక్క ఎకరానికి కూడా ఇయ్యలే, గుండు 0 ఎగ్గొట్టేసినావు. 2024-25 వానకాలం రైతు బంధు అసలే ఇయ్యలే, ఎగ్గొట్టినావు. 2024-25 యాసంగి 3 ఎకరాలు దక్కించినావు, మీద అందరికి ఎగ్గొట్టినావు. 2025-26 యాసంగి మొన్నటిది 2 ఎకరాలు దాకా ఇచ్చినావు, మీద దగ్గొట్టేసినావు. ఇంకోటి 2025-26 యాసంగిలో కూడా 2.5 లక్షలకు ఎగరగొట్టిండు. మొత్తంగా రైతు బంధు కింద ఆనాడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ లో ఎకరానికి 15,000 ఇస్తామని మాట ఇచ్చిండ్రు. ఇవాళ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 5 పంటలు కలిపి రైతులకు బకాయి పడ్డది ఎంత అంటే 29,358 కోట్లు, 29,358 crores. ఎకరాకు 15,000 రైతు బంధు వేస్తామని చెప్పి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు వరకు రైతులకు మీరు ఎగబెట్టిన డబ్బులు అన్ని లెక్క పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 29,358 కోట్లు ఈ రాష్ట్ర రైతాంగానికి బాకీ పడ్డారు.